హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? దినములు వేగంగా గడిచిపోతుండగా ఈ వారం అంతా కూడా దేవుడు తన శక్తితో, తన వాక్యముతో మన అందరిని నింపి తన కృపలో మరింత బలముగా, ధైర్యంగా ముందుకు నడిపించునుగాక. ఈరోజు జీవాహారము కీర్తనలు 37వ కీర్తన 25వ వచనము. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుటలేదు. Psalms chapter 37 verse 25. I have been young and now I am old, yet have I not seen the righteous forsaken, nor his seed of begging bread. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది రాజైన దావీదు గారి సాక్ష్యము. ఆయన తన జీవిత కాలం అంతటిలో ఎన్నెన్ని రాజ్యములు జయించి ఎంత రాజ్యములు తిరిగినా అయితే ఆయన చూడని విషయం ఒకటి ఉందట. అది నీతిమంతుల పిల్లలు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు, ఇక మీదట చూడను కూడా అంటారు. ఎందుకంటే నీతిమంతుల పిల్లలు ఎల్లప్పుడూ కూడా దేవుని కౌగిట్లో ఉంటారు కనుక. ఆయనే వారి సంరక్షకుడు కనుక వారికి లోటు లేదు. తండ్రి లేని వారికి తండ్రి ఆయనే. తండ్రి లేని బిడల పట్ల, విధవరాన్ల పట్ల నేను వ్యాజ్యమాడతానని సెలవిచ్చిన దేవుడు. రాజైన దావీదు కూడా ఒక అనాథ బిడ్డను చేరదీస్తాడు. ఆ బిడ్డ ఒక నీతిమంతుని బిడ్డ. ఆ నీతిమంతుడు దావీదు గారి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. వారి స్నేహం మధ్య ఉన్నటువంటి ప్రేమ బహు వింతైనదట. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది అని తన స్నేహితుడు చనిపోయినప్పుడు దావీదు గారు ప్రలాపిస్తున్నారండి. నిజముగా యోనాతాను ఒక రాజు కుమారుడు అయినప్పటికీ, దావీదు ఒక మామూలు కుటుంబంలోని యవ్వనస్తుడైనప్పటికీ దావీదును, అతని యొక్క దేవుని స్తుతించే తత్వాన్ని, దావీదు యొక్క పాటలను, దావీదు యొక్క స్వభావమును చూసినటువంటి యోనాతాను ముగ్ధుడైపోయాడు. అతన్ని చాలా ప్రేమించారు. యోనాతాను హృదయము కలిసిపోయినని రాయబడి ఉంటుంది బైబిల్లో. అయితే ఈ యొక్క యోనాతాను యుద్ధంలో మరణించిన తర్వాత అతనికి ఉన్నటువంటి ఒక్కగానొక కుమారుడు అనాథ అయిపోతాడు. ఎక్కడో లోదేబార్లో ఉంటూ తన శేష జీవితం గడుపుతూ ఉంటాడు. ఎంతో ఆస్తిపరుడైనప్పటికీ, ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ అన్యాయంగా ఆస్తి అంతా ఒకరు పట్టుకొని ఇతను మాత్రము చాలా అధ్వాన స్థితిలో జీవిస్తూ ఉంటాడు. అయితే దేవుడు గొప్పవాడు కదండి. దేవాది దేవుడు దావీదునకు అతన్ని గుర్తు చేస్తాడు. అప్పుడు దావీదు అతన్ని కనుగొనమని చెప్పి అతని గురించి వెతికించి మెఫీబోషెతును లోదేబార్ నుంచి తన దగ్గరికి పిలువనంపించుకొని, మెఫీబోషెతు బ్రతుకు దినములన్నీ దావీదు ఎదుట భోజనము చేయనట్లుగా అతని బల్ల యొద్దనే మెఫీబోషెతుకు ఆశ్రయం కల్పిస్తాడు. హల్లెలూయా. దేవాది దేవుడు నీతిమంతుల బిడ్డలను మర్చిపోయేవాడు కాదండి. ఈరోజు చాలామంది సౌలు వలె ఉంటున్నారు. దావీదు వలె నమ్మకంగా ఉండేవాళ్ళు తక్కువగా ఉన్నారు. సౌలు కూడా మామూలు ఇశ్రాయేలు గోత్రంలో, అతి చిన్న గోత్రంలో జన్మించినప్పటికీ దేవుడు తనను ఎన్నుకున్నాడనే గ్రహింపు ప్రారంభంలో సౌలుకున్నది. కానీ కాలం గడిచే కొలది తన పూర్వస్థితిని సౌలు మర్చిపోయాడు. దేవుని ఆజ్ఞలు విడిచి అవిధేయత అనే పాపంలో పడిపోయాడు. దావీదు కూడా పడిపోయాడు అలాగే. కానీ దావీదు విరిగి నలిగిన హృదయముతో దేవుడి దగ్గర పాపక్షమాపణ పొందుకొని జీవితాంతం మరలా ఆ తప్పు వైపు తిరిగి చూడలేదు. కానీ సౌలు దగ్గర పశ్చాత్తాపమే కరువైందండి. దేవుడు ఎంతగానో ఎదురు చూశాడు సౌలు విషయంలో చివరి వరకు. దావీదు కూడా చివరి వరకు ఎదురు చూశాడు.
దావీదును వెంటాడి చంపాలని చూసిన ప్రతిసారి కూడా దావీదు సౌలును ముట్టక, నా తండ్రి ఇశ్రాయేలుకు రాజా, నేను మిన్నల్లిని కదా, చచ్చిన కుక్కను కదా, నన్నేల నువ్వు తరుముతున్నావయ్యా, రాజ్యమును పరిపాలన వదిలేసి అంటూ ఎంతగానో తనను తను తగ్గించుకున్నాడండి. కానీ సౌలు మాత్రము దేవుని ఎదుట తగ్గించుకోలేకపోయాడు. అందుకే తన కత్తి మీద తనే పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలోకి దిగజారిపోయాడు. దేవుని కృపను సంపాదించుకోలేకపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా చాలామంది దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు ఉన్నతంగా దీవించిన తర్వాత, ఆర్థికంగాను ఆత్మీయంగా కూడా మంచి స్థితిలో ఉంచినప్పుడు దేవుడికి దూరం అయిపోయి పడిపోయి మరలా గిల్టీ ఫీలింగో లేకపోతే సాతాను వలలో పూర్తిగా చిక్కుకున్నందువలనో తెలియదు, కానీ లేదా వాతావేయబడిన స్వభావం వంటి స్వభావం కలవారై దేవుడు హెచ్చరిస్తున్నా కూడా పెడచెవిన పెడుతూ వారి జీవితాలు నాశనముకు తెచ్చుకుంటున్నారండి. వద్దు, దయచేసి మన బిడ్డలకు మనము పుణ్యం సంపాదించకపోయినా పర్లేదు, కానీ మనము నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటూ వారికి మనము ఎటువంటి అపకారములు తలపెట్టకుండా బ్రతికినంత కాలము మనము దేవుని ఆజ్ఞకు లోబడినట్లయితే మనం ఏ పుణ్యము సంపాదించక్కర్లేదు. దేవుడు వారిను బ్రతికినంత కాలము తన రెక్కల నీడలో కాచి కాపాడతాడు. ఈ ధైర్యం ఉండాలి ప్రతి క్రైస్తవులకు. ఈ ధైర్యం ఇప్పుడు చాలా మందికి లేకనే అన్యాయమైన సంపాదనకు ఒడిగడుతూ, ఒకరిని మోసాలు చేస్తూ, ఒకరిని అన్యాయంగా దోచుకుంటూ, అబద్ధములు మాట్లాడుతూ, అధిక సొమ్మును గుంజుతూ, బిడ్డల కోసం దాస్తున్నామంటూ డబ్బును కాదు కదా పాపాన్ని దాస్తున్నారు. దయచేసి అవగాహన కలిగి ఉండండి, జ్ఞానము కలిగి ఉండండి. దేవుని పాదాల దగ్గర కూర్చొని జ్ఞానమును నేర్చుకోండి. ఏ విధంగా బ్రతుకులు జీవించాలా, ఏ విధంగా దేవునికి మహిమకరంగా బ్రతకాలని దేవుడు ఈ యొక్క వాక్యము మీ యొక్క హృదయాల్లో హెచ్చరించినట్లయితే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. దేవాది దేవుడు మన కొరకు దాచిన మహిమ కిరీటము మనము ఏం చేసినా ఈ లోకంలో సంపాదించుకోలేమండి. దాని కొరకు మనము ఆయన ఆజ్ఞలకు కట్టుబడి జీవిద్దాం. దేవుడు ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకొను గాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వము మీద సమస్తము మీద అధికారి అయిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఎంతోమంది ప్రభువా ఈరోజు వారి కుటుంబముల కొరకు, వారి బిడ్డల కొరకు తండ్రి బాధ్యత కలిగి, భారము కలిగి చింతించుచూ ఉన్నారో ప్రభువా, వారి చింత యావత్తును కొట్టివేయండి ప్రభువా. మీ సన్నిధిలో వారు పూర్ణ శాంతి గలవారిగా చేయండి ప్రభా. అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి. మోయబడిన గర్భములు తెరవండి తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. ప్రయాణాలు చేయవారిని క్షేమంగా గమ్యస్థానం చేర్చండి అయ్యా. విడవబడిన ప్రతి బిడను ప్రభా తోడుగా నడిపించండి ప్రభా. తల్లి తండ్రి వై ప్రభా, తల్లి పరిచిన మరవని ప్రేమతో వారిని మీ యొక్క పాద సన్నిధిలో ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాను. సహాయం చేయండి. విధవరాలను దీవించండి. వారి పక్షమున భర్త వై వ్యాజ్యమనండి ప్రభా. సహాయం చేయండి, తోడుగా నడిపించండి. విడవబడిన ప్రతి బిడను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానంతో కుటుంబ వ్యవస్థను కట్టండి ప్రభా. ప్రేమలు కరువైపోతున్న ఈ దినాల్లో ప్రభా యేసయ్య, ప్రతి వారికి క్షమ హృదయాన్ని దయచేయండి, ప్రేమగల హృదయాన్ని దయచేయండి అయ్యా. సంఘములు, సంఘ కాపులను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి అయ్యా. పరిచర్య అంతటిని నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి అయ్యా. మా ప్రార్థనలన్నీ విని వాటిని అనుగ్రహిస్తూ, అడగని వాటన్నింటినీ కూడా ప్రభా మీ పాదసన దగ్గర జ్ఞాపకం చేసుకుంటూ, సమస్తాన్ని విన్న దేవునికి వందనాలు చెల్లిస్తూ, త్వరలో రాబోచున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.